అమ్మమ్మింట్లో వైష్ణవి. వైష్ణవి ఒక చిన్నారి. ఆమెకు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లడం చాలా ఇష్టం. కాని అక్కడ అమ్మమ్మ చేసే రుచికరమైన జంక్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. అమ్మమ్మ ఇంటికి వెళుతున్నాం అని అమ్మ చెప్పింది. వైష్ణవి చిన్నగా నవ్వింది. ఆమె మనసులో అమ్మమ్మ ఇంట్లో తినబోయే జంక్ ఫుడ్ గురించి ఆలోచిస్తోంది. అమ్మమ్మింటికి చేరుకున్నారు. అమ్మమ్మ పెద్ద నవ్వుతో వైష్ణవిని హత్తుకుంది. నా బంగారు తల్లి వచ్చింది అంది అమ్మమ్మ. అమ్మమ్మ వైష్ణవి కోసం రంగురంగుల కూరగాయలతో నిండిన ఒక ప్లేట్ తీసుకొచ్చింది. చూడు వైష్ణవి, ఇవి ఎంత అందంగా ఉన్నాయో అంది అమ్మమ్మ. వైష్ణవి ముఖం కొంచెం మాడిపోయింది. అమ్మమ్మ, నాకు అట్లు కావాలి, లేదా చిప్స్ అంది వైష్ణవి. అమ్మమ్మ నవ్వి, ఈ కూరగాయలు తింటే నీకొక అద్భుతమైన శక్తి వస్తుంది. అప్పుడు నువ్వు చాలా వేగంగా పరుగెత్తగలవు. వైష్ణవి చిన్నగా ఒక క్యారెట్ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఇది అంత చెడ్డగా లేదు అంది ఆశ్చర్యంగా. అమ్మమ్మ నవ్వి, అవును నాన్నా, ఈ కూరగాయలు నీకు బలమిస్తాయి, నీ జుట్టును పొడవుగా చేస్తాయి, నీ కళ్లను మెరిపిస్తాయి అంది. వైష్ణవి మెల్లగా అన్ని కూరగాయలు తినేసింది. ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. అవి చాలా రుచిగా ఉన్నాయి. ఆమెకు ఇప్పుడు చాలా బలంగా అనిపించింది. తెల్లవారింది. వైష్ణవి నిద్రలేచి, అమ్మమ్మా, ఈరోజు ఏ కూరగాయలు ఉన్నాయి అని అడిగింది. అమ్మమ్మ నవ్వింది. వైష్ణవికి ఇప్పుడు జంక్ ఫుడ్ కంటే అమ్మమ్మ చేసే ఆరోగ్యకరమైన ఆహారం అంటేనే ఎక్కువిష్టం. ఆమె మళ్లీ అమ్మమ్మ ఇంటికి రావడానికి ఎదురుచూస్తోంది, రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం కోసం.